ఏటే బుమ్మె ఏళ్ళని అప్పడాలు ఇరిసినట్టు ఇరిసేస్తున్నావు. ఎవరో పెళ్లి సూపులకు వచ్చినట్టు అట్టా సూత్తున్నావేంటి భూమి? ఈ టయానికి విరాట్ బాబాలు వస్తానన్నారు కదా. వస్తే రాని. అప్పుడప్పుడు ఇక్కడికి సుట్టం సూపులు వచ్చేవాళ్ళ కోసం అంతకు ఎదురు చూడాలా? మన మాట రొత్తారని కొత్తగా చెప్తావేటే? పరీక్షలు బాగా రాసినందుకు పార్టీ ఇమ్మని అడిగినారు కందే. అబ్బా అదే ఊరికి నే అడిగినారనుకున్నా. ఎవరైనా పరీక్షలు రాసి పాస్ అయినాక అడుగుతారు. వీళ్ళేమో ముందే అడిగేసినారు చూడు. భూమి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందని విరాట్ సారే పసికట్టేసినాడు ఇవ్వకుండా. అబ్బా అదిగో ముగ్గురు ముచ్చటగా వచ్చేసినారే. రండి రండి రండి, మీకోసమే ఎదురుస్తున్నాను. భూమే, నువ్వు పాటిస్తానుగానే మధ్యాహ్నం కూడా కొంచెమే తినొచ్చా? ఇంకా నయం సుబ్బయ్య 2 రోజుల నుంచి ఏమి తినలేదని చెప్పలేదు. నేను అస్సలు ఫీల్ గాను. తినేటప్పుడు చదువుకునేటప్పుడు అస్సలు మొహమాట పడకూడదని కీర్తిశేషులు వెంకటాచలం గారు చెప్పారు. నాకు కూడా తెలీదు. బాగా చెప్పినాడు, బాగా చెప్పినాడు. చాలా రోజుల తర్వాత భూమి నవ్వడం చూశాను. సార్, మీరీ నవ్వు చూసినారు. మా ఊరు 3 కొండల మధ్యన భూమి నిలబడి నవ్వుతా ఉంటే సరస్వతీదేవి ఆ తల్లి పేరేదో ఉందబ్బా. ఎంఎస్ సుబ్బలక్ష్మి. అబ్బా అబ్బా భలే చెప్పేసినావు అమ్మడు. ఆయమ్మ పాడినట్టే ఉంటుంది మా భూమి నవ్వితే. మీ ఊరి చెట్లు, గట్లు, పుట్టలు, కొండలు, వాగులు, వంకలు ఇవన్నీ చాలా అదృష్టం చేసుకున్నాయి అప్పలరాజు. ఎట్టా సార్? భూమి నవ్వుని చాలాసార్లు విన్నాయి కదా. భలే చెప్పేసినారు సారు. మీరు ఇంగ్లీష్ లెక్చరరే అనుకున్నాను. తెలుగు సాహిత్యం కూడా వచ్చనమాట. నన్ను పొగడతా ఇట్టాకే నుంచుంటారా సార్? కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. రండి సార్ రండి, ఆకలి చంపేస్తుంది. త్వరగా దంచేస్తే పని అయిపోతుంది. హలో, బిల్లు కట్టకపోయా అనుకో వంటగదిలో దంచాలయ్యా సుబ్బయ్య. పార్టీ ఇస్తానని బిల్లు కట్టమంటారేంటి? ఆవేశపడకు సుబ్బయ్య. కొండమ్మ అప్పుడప్పుడు ఇలాంటి కితకితలాడతాదిలే. నువ్వు కూకో. ఈ తింగరదానికి ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. రండి సార్ కూర్చో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.